హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో మనకు దోశలు పోసుకోవడానికి దోశల పిండి లేనప్పుడు అప్పటికప్పుడే మరమరాలతోటి మంచి రుచికరమైన దోశలు తయారు చేసుకోవచ్చు. ఈ దోశలు మంచి టేస్ట్గా ఉంటాయి, తొందరగా అవుతాయి, అలకగా అవుతాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ మరమరాలతోటి దోశలు పోసుకొని చూడుర్రి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ మరమరాలతోటి దోశ తయారు చేయాలంటే ముందుగాల ఒక గిన్నెల 2 కప్పుల మరమరాలు వేసుకోవాలి. అట్లనే దీనిలో కొన్ని నీళ్ళు పోసుకొని వీటిని ఒక 10 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఇక 10 నిమిషాలు అయినాక దీనిలో ఉన్న నీళ్లను ఒక జాలిగంటతో వడపోసుకొని ఈ మరమరాలను ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి. అట్లనే ఈ మిక్సర్ గ్రైండర్లో మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో ఆ కప్పుల సగం కప్పు మైదా పిండి వేసుకోవాలి. అట్లనే సగం కప్పు గోధుమ రవ్వ, సగం కప్పు పెరుగు, సగం కప్పు నీళ్ళు, ఒక చెంచాడు చక్కెర, పావు చెంచాడు ఉప్పు వేసుకొని వీటన్నిటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టుకొని వేరొక గిన్నెలో వేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ మిక్సర్ గ్రైండర్లో కొంచెం పిండి అట్నే ఉంటాయి కదా, ఇక దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని కలుపుకొని ఈ పిండిల్ని వేసుకోవాలి. వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇక పిండి మొత్తం మనకు మంచిగా కలిసిపోయింది కదా. కలిసిపోయినాక ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. ఇక మనం పిండి నానబెట్టుకొని అరగంట అయింది కదా. ఇక ఇప్పుడు ఈ పిండి మీద మూత తీసి దీంట్లో ఒక పావు చెంచాడు బేకింగ్ సోడా వేసుకొని ఈ పిండిని మంచిగా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మన దోశల పిండిలానే ఉండాలి, మరీ గట్టిగా ఉండద్దు, మరీ పలసగా ఉండద్దు. ఇక పిండిని కలుపుకున్నాక స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. పెనం వేడైనాక ఈ పెనంకు కొంచెం నూనె రాసుకోవాలి. అట్లనే కొన్ని నీళ్ళను కూడా చల్లుకొని ఒక పొడి బట్టతోటి ఈ పెనాన్ని తుడుచుకోవాలి. ఈ పెనాన్ని తుడుచుకున్నాక ఇప్పుడు స్టవ్ మంట తక్కువ పెట్టుకొని మనం కలుపుకున్న దోశల పిండి ఉంది కదా, ఆ పిండిని ఈ పెనం మీద వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మంచి గుండ్రగా చేసుకోవాలి. మనం దోశ వేసుకున్నప్పుడు స్టవ్ మంట తక్కువనే ఉండాలి. స్టవ్ మంట ఎక్కువ ఉంటే మనం దోశ పోస్తా అంటే పిండి తొందరగా ఎండిపోతుంది, దోశ మనకు గుండ్రగా రాదు. ఇక దోశ పోసుడు అయిపోయినాక స్టవ్ మంటను మామూలుగా పెట్టుకొని దీని మీద కొంచెం నూనె రాసుకోవాలి. నూనె రాసుకున్నాక దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక 10-15 సెకండ్ల పాటు ఈ దోశను కాలనియాలి. ఇక దోశ కొంచెం ఎరుపు రంగు వచ్చినాక ఈ దోశను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు టైంకు దోశల పిండి లేనప్పుడు అప్పటికప్పుడే మరమరాలతోటి మంచి రుచికరమైన దోశలు తయారు చేసుకోర్రి. ఈ దోశలు మస్తు టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ దోశలు తయారు చేసుకొని చూస్తే మీకు అర్థమవుతాయి ఎంత మంచి రుచిగా ఉన్నాయని. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.